శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఎన్డీఏ పక్షాల మధ్య పొత్తులు కుదిరిని జనసేన, టీడీపీ ఈ రెండు పార్టీలు నాయకులను కేడర్ మధ్య కూడా కొంత అవగాహన ఏర్పడినట్టు కనిపిస్తూ ఉంది. రేపు పొద్దున కలిసి పనిచేయడానికి, కలిసి ఎలక్షన్ చేయడానికి కూడా. ఇప్పుడు బీజేపీ కూడా కలవటం మూలాన ఇప్పుడు ఈ బీజేపీ నాయకులతో కానీ, బీజేపీ కేడర్తో కానీ ఎంతవరకు వీళ్ళు కలిసి పనిచేయగలరు ఏంటి? యాక్చువల్గా జనసేన టీడీపీ అయితే సూపర్ కాంబినేషన్. బీజేపీని మనం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాను నేను. నా వ్యక్తిగత అభిప్రాయం, అందరూ ఎక్కువ మంది నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే రాష్ట్రంలో రాష్ట్రం గురించి ఆంధ్ర వాళ్ళంతా ఆ ఫీలింగ్ ఉంది అందరికీ. బీజేపీ అన్యాయం చేసింది, పైగా ఈ దొంగోడికి సాయం చేసింది అనేటువంటి ఫీలింగ్ అందరిలో బలంగా నాటుకుపోయి ఉంది. అయితే అనివార్య పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో, అంటే ఇది ఎలాగంటే బీజేపీ సహాయం వీళ్ళకి అవసరం, అది మాత్రం కాదనలేని సత్యం. ఎందుకంటే ఈ ఒక అరాచకం, బూచోళ్ళు లాంటి పరిస్థితి, ఈ దుర్మార్గం నడుస్తున్నప్పుడు సిస్టమ్ అంతా నిన్న చూడండి. మోడీ గారి సభలో కూడా పోలీసులు ఎలా వ్యవహరించి, మోడీ గారి సభను ప్రధానమంత్రి సభలో కూడా బరిదెగించాళ్ళు దాన్ని భగ్నం చేయడానికి, అక్కడ అపశృతులు చేయడానికి చాలా విశ్వప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు ఏం జరగలేదు అక్కడ. ఇలాంటి పరిస్థితి అంత బరిదెగించేసి ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లు కూడా వాళ్ళు భయం లేదండి. ఎందుకు తెలుసా, ఆల్రెడీ వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఎవరో పోలీసు వాళ్ళు కూడా చాలామంది అధికారులు చాలా వ్యాపారాల్లో ఉన్నారు. ఏంటి ఎర్రచందనం వార్తలు ఉన్నాయి, ఎర్రచందనం వ్యాపారం, మద్యం, మన ఇతర రాష్ట్రాల నుంచి మద్యం వ్యాపారం, ఒక రకంగా చెప్పాలంటే ఇసుక, ఎన్నట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు వాళ్ళు. ఒకవేళ రేపొద్దున ప్రభుత్వాలు మారినా కానీ వాళ్ళు ఉద్యోగం వదిలేసేసి రాజకీయ పార్టీలు చేరిపోతారు, ఇందులో చేరిపోతారు. రెడ్ బుక్ బారిన పడకూడదని ఏదో దాంట్లో చేరిపోయి సేఫ్ ప్లేస్లో పోతారు వాళ్ళు. అలాగ ఆలోచన చేసి వాళ్ళు బరిదెగించేసి పనిచేస్తున్నారు. కేవలం కులం మొత్తం చూసుకుని పనిచేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ సక్రమంగా జరగాలంటే టీడీపీ జనసేన ఆలోచన కరెక్టే, వీళ్ళతో ఉంటాయి. ఎందుకంటే మనం ఎవడనుకున్నా కాదనుకున్నా కేంద్రంలో ఉన్న పెద్దల చేతిలో సిస్టమ్ ఉంది. వాళ్ళు సిస్టమ్ చెరబెట్టి గదిలో పాడేసి రోజు రేపు చేస్తున్నారు దాన్ని. అది మాత్రం ఒప్పుకుని తీరాలి. అంటే బీజేపీతోటి పొత్తు వాళ్ళ కేడర్ ఒప్పుకోకపోయినా మల్నాటి వాళ్ళని కూడా ఈ భూచోడు పోవాలంటే, రాష్ట్రం బాగుండాలంటే, భవిష్యత్తు బాగుండాలంటే, చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే తప్పతర బాబు వెళ్తే సావనే, వాళ్ళు ఎలా పోతే మనకెందుకు, కందగలేని దొరత కత్తి పెట్టుకు ఎందుకని మనం నోరు మూసుకుంటున్నాం. మనం తోలుదీసి అండేసి అంత స్టఫ్ మన దగ్గర ఉంది బీజేపీ లోపల ఎత్తడానికి. అయితే మరి వాళ్ళు పొత్తులో కలిసిన తర్వాత మరి దాని తాలూకు రిఫ్లెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏమన్నా ఫలితం కనపడుతుందా అంటే స్పష్టంగా కనపడుతుంది కొన్ని విషయాల్లో. ఏంటి, ఎలక్షన్ వెనక్కి వెళ్ళటం ఒకటి, అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసినా చేయకపోయినా యాదృచ్ఛికంగా జరిగినా అది వాళ్ళ వల్లే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అలాంటి వాళ్ళు. ఇప్పుడు యాదృచ్ఛికంగా వెనక్కి వెళ్ళినా కావాలంటే వాళ్ళు ముందు పెట్టించగలరు. అది కనీసం ముందు పెట్టించలేదు కదా. నెక్స్ట్ అతనికి కట్ చేశారు లైను, ఏంటి ఇది కట్ చేశారు, ఏంటి ఇంధనం, మనిషిని నడిపించే ఇంధనం, ధనం, అది కట్ చేయరు, అప్పులు, అది ఒకటి కట్ చేయడం అనిపిస్తుంది. అది కాకుండా ఈ ఆర్టీసీ వాళ్ళు బస్సులు చూడండి మొన్నటిదాకా ఇచ్చేవారు కాదు, వాళ్ళు ఎవరు ఏమనుకుంటారు కాలుతో పట్టుకెళ్ళంటారు బాబు బస్సులు అంటున్నారు. ఇలా కొంతవరకు మార్పు కనిపిస్తుంది. పైగా నైతిక స్థైర్యం వస్తుంది. అది మోరల్గా మరి వెనకాల ఒక పెద్ద రోడ్డుగాని తీసుకెళ్ళామనుకోండి దెబ్బలాటకే, ఆడి శరీరం దద్దమైనా కానీ ఆడు ఇంత లోపం తెస్తున్నాడు అనుకోండి, మనకు ధైర్యం అవుతుంది, అవతలకి భయం వేస్తుంది. మొన్న ప్రజాగళం సభకి వెళ్తా ఉన్నాం, ఒక ఎంపీ గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన కారులో, నేను కూడా ఉన్నా, ఆయన ఏమంటారంటే దారి పొడుగున పోలీసులని వాళ్ళని చూసి, ఈ 5 ఏళ్లలో మా పార్టీ సభకి ఇంతమంది పోలీసులు, ఇంత బందోబస్తు చూడటం ఇదే ఫస్ట్ టైం అండి అన్నాడు. అంతే కదా మరి, కొత్త మహిమ అని చెప్పాను. అవును, మీకు ఎవరితో గొడవ వచ్చిందండి, నేను ఊళ్ళో పంచాయతీల గురించి చెప్తాను. ఇప్పుడు మా కాలేజీలో చదువుకునేటప్పుడు గొడవలు వస్తాయి కదా సాధారణ పిల్లలు, స్టూడెంట్స్కి. ఆడ ఒక బ్యాచ్, మనం ఒక బ్యాచ్ వెళ్తాం. మనకేం చేసి వాళ్ళు అప్పుడు రౌడీల కింద ఉంటారు కదా, గొడవలో ఎవడో టౌన్లో, అలాంటి ఒక పెద్ద రౌడీ కానీ తీసుకెళ్తాం దెబ్బలాటకి. మన వెనకాల ఉన్నాడు అనుకోండి, ఆడ ఇంత లాభం తెత్తుండి కూడా దెబ్బలాడతాడో లేదు తెలియదు, కానీ ఆయన చూసి మనకు ధైర్యం ఉంటుంది. అలాగే ఆయన చూసి అవతలోడు కూడా భయం, దూరు బాబు అడుగుతాడు బాబు అని కాంప్రమైజ్ అయిపోద్ది, లేదా మనకు లొంగిపోయి పోతారు. ఇలా ఉపయోగపడతారు వీళ్ళు గ్యారంటీగా. ఓట్ షేరు, ఓటు ట్రాన్స్ఫర్ కూడా ఇంపార్టెంట్. ఓటు ట్రాన్స్ఫర్ ఎవరికి ఇంపార్టెంటు, టీడీపీ జనసేనకి బీజేపీ పొత్తులో ఉంటే చాలు, వాళ్ళు ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా పెద్ద ఫరక్ ఉండదు కదా.
కానీ బీజేపీకి అవసరం అదే ఓట్ ట్రాన్స్ఫర్ వాళ్ళు అవసరం. 1% కాబట్టి వాళ్ళు ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా పెద్ద ఫరక్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అదేంటంటే వైసీపీకి ఈ కూటమిలో జనసేన టీడీపీకి మధ్య వ్యత్యాసం దాదాపు 14% ఉంది. ఉమ్, ఇప్పుడు రకరకాల సర్వేలు సర్వేల్లో పోనీ అది 10% అనుకోండి పోనీ. అయితే బీజేపీలో కూడా పోటీ చేస్తున్నారు కదా, చట్టసభలకు వెళ్ళాలని ఉంటుంది కదా. బీజేపీలో కూడా రాష్ట్ర శాఖలో ఉన్న నాయకులు వాళ్ళతో కూడా కాకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ కావాలంటే అండి ఇప్పుడు మీరే అన్నారు నేను పర్సనల్గా వ్యతిరేకించానండి అని ఆంధ్రాకి జరిగిన అన్యాయం మూలంగా. ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కొంత నోన్ ఫేస్లు కొంత వీళ్ళకి సాఫ్ట్ కార్నర్ ఉన్న ఫేస్లోని అభ్యర్థులుగా పెట్టాలి. అదే వాళ్ళు ఏం చేయాలి, ఎవరెవరో అన్నోన్ ఫేస్లను తెచ్చి అభ్యర్థులుగా వాళ్ళు ఏం చేయాలంటే ఆ, బీజేపీ కూడా తెలివిగా వ్యవహరించాలి. ఉమ్, ఆ కేంద్ర నాయకత్వం జాతీయ నాయకత్వం ఏం ఆలోచించాలంటే ఉమ్, వాళ్ళ లక్ష్యం ఏంటి, ఆంధ్రప్రదేశ్ని ప్రాతినిధ్యం కావాలి. ఇప్పుడు అది వాళ్ళకి ముఖ్యం. అవును కావాలి, సౌత్లో కావాలి, లేదు సౌత్లో కావాలి. ఆ, అలాగే భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి నార్త్లో కొంచెం రామరసం పలచబడింది అక్కడ. ఉమ్, ఉమ్, ఇప్పుడు సౌత్లో కొంచెం చిక్కగా ఉంది, ఉమ్, దీన్ని వాడుకుందామని చూస్తున్నారు. ఉమ్, టీడీపీ తోటి జనసేన తోటి పొత్తులో ఉండటం వల్ల ఎన్డీఏలో చేర్చుకోలేదు, ఊరికనే చేర్చుకోలేదండి. వీళ్ళు చేర్చుకోవడం వల్ల కారణం ఏంటంటే దీని ప్రభావం తెలంగాణలో మనకు అజిత్ అన్నారు కదా, టీడీపీ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు మీ ఇష్టమైన వాళ్ళకి వేసుకోండి అని వాళ్ళు వదిలేసారు. వదిలేస్తే ఏమైందో చూశారు కదా రిజల్ట్ కదా. కర్ణాటకలో ఏమైంది, మన తెలుగు వాళ్ళ ప్రభావం ఎక్కడ ఉన్నా అక్కడ తెలుగుదేశానికి అనుకూల ఫలితాలు వచ్చినాయి, అవును కనీసం బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చినాయి. అవును అవును వీళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, మన ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి 5 కోట్ల మంది అయినా, తెలంగాణలో 4.5 కోట్లు అయినా, దేశం మొత్తం మీద 20 కోట్లు 15 కోట్లు ఉన్నారు. అవును 15 కోట్లు ఉంటారు కొన్ని. ఈ 2 రాష్ట్రాలు ఎంతమంది ఉన్నారు, దేశంలో ఉన్నారు, మిగతా రాష్ట్రాలు ఇంకో 5 కోట్లు ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్, వెస్ట్ బెంగాల్లోను ఖరగ్పూర్ దాకా ఉన్నారు. అలాగే ఒరిస్సా మర్చిపోతున్నారు మీరు. అవును ఒక కొన్ని జిల్లాలు అలా పులోమంట ఉన్నారు, నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నారు. అవును రాయగడ, షోలాపూర్లో మహారాష్ట్రలో. ఇలాగా వీళ్ళందరూ టీడీపీ పార్టీ వెళ్తూ ఉండడం వల్ల మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళకి మెజారిటీ ఇప్పుడున్న వాతావరణం టీడీపీ మీద సానుకూలత, చంద్రబాబు గారి మీద అభిమానం ఉంది కాబట్టి ఓ 60% తెలుగు వాళ్ళు ఇటువైపు మొగ్గుతానికి అవకాశం ఉంది. అది కూడా ఆలోచించారు వాళ్ళ వ్యూహకర్తలో. ఆర్ఎస్ఎస్ ఆ బ్యాచ్ అంతా కూడా ఇది లెక్కేసుకుని అందుకని ఎన్డీఏలో చేరడానికి ఒప్పుకున్నారు, టీడీపీ చేర్చుకున్నారు. అదొకటి. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, తెలుగుదేశం టీడీపీ జనసేన శ్రేణుల్ని మెప్పించాలి. ఆల్రెడీ జనసేన వాళ్ళతోటే ఉంది, అయినా సరే వాళ్ళు కలిసి పనిచేయలేదు కాబట్టి వాళ్ళకి అసంతృప్తి ఉంది. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని వాళ్ళని బాగా మెచ్చుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తప్పు లేకుండా మా అజెండాలు వేరైనా మా జెండాలు వేరైనా అజెండా ఒకటే అని చెప్తున్నాడు. మోడీ గారిని కూడా నోట్లో నొరగలొచ్చేలో పొగిడాడు ఆయన. వాళ్ళ వంతు పాత్రలు చేస్తారు. మోడీ గారు లేకపోతే బీజేపీ టాప్ లీడర్స్ అందరూ, టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీ జనసేన శ్రేణులు, ముఖ్యంగా టీడీపీ శ్రేణులు మనసు గెలుచుకోవాలి. టీడీపీ సానుభూతి పరులు, తెలుగు ప్రజల సానుభూతి మనసు గెలుచుకోవాలంటే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడు, మొన్న ఒక సభలో చంద్రబాబు నాయుడు గారి గురించి 4 మాటలు మాట్లాడాడు. క్లమేర్ మోహన్ దాడి జరిగినప్పుడు ఆయన నిఠారుగా నిలబడి చొక్కా దులుపుకుని పదండి ముందుకన్నాడు. ఆ వాయిస్లో అది వచ్చేటప్పటికి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరుల అభిమానులు మనసు పరవశించిపోయింది. వాళ్ళ ఓట్లు కంప్లీట్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అవును అవును. ఆయన పదే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారికి బాగా గౌరవిస్తున్నాడు, చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాడు. అంటే వాళ్ళ ఓట్ల ట్రాన్స్ఫర్కి అభ్యంతరం లేదు. అంటే జనసేన టీడీపీ ఓట్ల ట్రాన్స్ఫర్, అలాగే టీడీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆఖరి ప్రసంగం ఆయనకి ఇచ్చారంటే వీఏపీ చంద్రబాబు గారు తర్వాత ప్రసంగం ఇచ్చారంటే ఆయనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళ మనసు కూడా పరవశిస్తుంది, ఓహో మా బాస్ని వాళ్ళు బాగా చూసుకుంటున్నారని. కాబట్టి వాళ్ళు ఇద్దరు ఓట్ల ట్రాన్స్ఫర్కి అభ్యంతరం లేదు. మరి బీజేపీ నుంచి వీళ్ళకి ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా వీళ్ళకి ఫరక్ లేదని చెప్పారు. కానీ వీళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు గెలవాలంటే మరి వాళ్ళు ఎవరిని మాడతారు, జీవీఎల్ నరసింహారావు లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి, సోమవీర్రాజు ఇలాంటి మోకాలను చూడటానికి వాళ్ళకే ఇష్టం ఉండదు, వీళ్ళకి ఇష్టం ఉంటుందా? ఈ రాష్ట్రంలో ఈ 4.5 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి వైసీపీ వాళ్ళ కంటే ఎక్కువ మాట్లాడారు వాళ్ళు. టీడీపీ మీద అంటే విషమే కక్కారు వాళ్ళు, రక్త పింజర్లా విషం కక్కారు. మామూలు మొక్కమాటాడు చెప్తున్నాను నేను. వాళ్ళు ఇది సూచనగా తీసుకుంటారో, సలహా తీసుకుంటారో, లేకపోతే పోరా అని అనుకుంటారు, ఏమని అనుకునేవ్వండి. సోమవీర్రాజు అసలు మొన్న సభలో వీళ్ళు మొక్కలు కంపడుతున్నాయి, స్మెల్
దుర్వాసన వచ్చేసింది, ఆ వేదిక అంతా దుర్వాసన వచ్చేసింది. ఎవడో పెంట తొక్కేసి వచ్చినప్పుడు కార్లో కూర్చుంటే ఎలా ఉంటుంది వాసన, అలా వచ్చేది టీవీలోంచి వస్తేనే. ఆ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎలా భరించారో నాకు అర్థం అవ్వలేదు. కాబట్టి వాళ్ళ మొఖాలు కనపడకూడదు, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్ ఎంపీకి గెలవాలి, 6 ఎంపీ సీట్లు తీసుకున్నారు. దాని వెనకాల కుట్ర కూడా ఉంటుంది. వాళ్ళ ఉద్దేశం నెరవేరాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? టీడీపీ మామూలుగా ఇండివిజువల్గా జనసేన కావాలంటే మీరే పోటీ చేసుకుంటూ ఉంటుంది. 20 సీట్లకి 25 గెలిచే పరిస్థితి ఉంది టీడీపీకి, లేదా 24 గెలుస్తారు. వాళ్ళు 24తో చంద్రబాబు గారు పైకి వచ్చాడంటే చక్రం గిరగర తిరిగేద్దరు బాబు ఎందుకు వచ్చి కావాలనే వాళ్ళు తగ్గించి 17 సీట్లకు పరిమితం చేయాలనుకున్నారని అర్థమవుతుంది. అప్పుడు మరి వీళ్ళు గెలవాలి కదా, వీళ్ళు గెలవకుండా జగన్ గెలిపిద్దాం అనుకున్నారు అనుకోళ్ళు. పర్లేదులే మనం గెలవకపోయినా పర్లేదు జగన్ గెలుస్తాడు అనుకుంటాం. లేదు, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది అక్కడ. అర్థమైందా మీకు? కాంగ్రెస్లో కథ మొఖం ఇంత ఎడల్పున్నవాడిని పెట్టారు ఇంకో అక్కడ, అతనికి వేస్తారు ఓట్లు. ఇక్కడైతే అద్దమ్మలు పెట్టారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా. ఇప్పుడు నేను వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. సుజనా చౌదరి గారు అనమాట, ఆయన అమరావతి విషయంలో ఎలా స్పందించాడు, ఆయన మీద ప్రజలకు సాఫ్ట్ కార్నర్ ఎలా ఉంటుంది, తెలుగుదేశం వాళ్ళకి కానీ ప్రజలకు కానీ సాఫ్ట్ కార్నర్ ఎలా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, దొంగోడు, అమరావతి ఎక్కడో ఇంచు కూడా కదలదు అని ఓపెన్ హార్ట్ తోటి బాటమ్ ఆఫ్ ది హార్ట్ నుంచి మాట్లాడాడు. ఒక మాటే కదా, పెట్టుబడి ఉంది, ధైర్యంగా మాట్లాడాడు. ఎవరో మాట్లాడిన టైంలో బీజేపీ ఏమనుకుంటుందో అధిష్టానం ఏమంటుందో అనుకోకుండా స్వేచ్ఛగా మాట్లాడాడు. అతని మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుందా ఉండదా? విష్ణు కుమార్ రాజు గారు ఆయన కూడా ఈ వైసీపీ చాలా దుర్మార్గం ఇది, అలాగే వీళ్ళు మమ్మల్ని అడ్డం పెట్టుకుని మాకు చెడ్డ పేరు అవుతుంది వీళ్ళ వల్ల. ఎప్పటికప్పుడు ఆయన పొల్ల ఇచ్చుకుని పొడిచినట్టు పొడుతున్నాడు. ఈత ముళ్ళు ఇచ్చుకుని పొడిచి గుచ్చుకుంటుంది, సూదిగుని ఇచ్చి పొడిచినట్టు పొడుతున్నాడు. అతని మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. పురంధరేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాళ్ళు, ఆవిడ మామూలుగా ఇంటి రామారావు గారు అమ్మాయి. టీడీపీ వాళ్ళకి ఎంత లేదని ఎంతో కొంత ప్రేమ ఉంటుంది, అవునా కదా. పైగా మద్యం మీద వాటి మీద వీటి మీద వాటి మొగమాట లేకుండా మాట్లాడింది. సోమవీర్రాజు అలాంటివి ఎప్పుడైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు కదా. ఇలాగా కొంతమంది సత్యకుమార్ గారు దొంగ ఓట్ల మీద ఆయన ఫైట్ చేశాడు. ఇలాంటి వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. బీజేపీ వద్దురా బాబు అనుకున్నా కానీ ఈ నాయకులు నిజంగా ఫైటర్స్ వీళ్ళు ఫైట్ చేశారు, వీళ్ళకి మనం ఓటేయటానికి అభ్యంతరం ఉండదు. వాళ్ళని కాదని జీవీఎల్ఆర్స్ ఎవరోనో బాగా కటింగ్ డ్యాన్స్ వేస్తున్నాడని, పాటలే పాడుతున్నాడని అతనికి ఇచ్చారు. డ్యాన్స్ డోకు వచ్చేసింది. గుర్తుందా అసలు? ఆ స్థాయి ఏంటి, ఆ చిల్లర వేషాలు ఏంటి? ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొస్తే ఓటు ఎందుకు మారుతారు? అది ఆలోచించుకోవాలి, సూచనగా తీసుకోవాలి. ఇది నేను మనకి తెలిసిపోయినప్పుడు వాళ్ళకి తెలుసు. వాళ్ళేటి ఒకవేళ ఈ సీటు పోయినా మనోడే వస్తాడులే అనుకుంటే కనుక నేను దెబ్బైపోతారంటున్నాను. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ. అవును, కాంగ్రెస్లో కూడా ఎవడో ఒకటి మంచివాడిని గట్టివాడిని పెట్టేసి డబ్బు ఖర్చు పెట్టి వాడు గ్యారంటీకి వెళ్తాం డబ్బు ఖర్చు పెట్టేసి అనుకోండి. అవును, సీట్లు పోవా కాంగ్రెస్కి అంటే వీళ్ళు ఆ సైతాన్ని బతికించినట్టు. వాళ్ళు సైతాన్ని అంటున్నారు కదా, కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నారు కదా. కాంగ్రెస్ ముక్త భారత్ అన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ వీళ్ళ వల్లే కాంగ్రెస్ వాడు వచ్చేస్తాడు. వీళ్ళు శాస్త్రాలు ఇలాంటి వాళ్ళు పెడతాయి. అంచేత వాళ్ళు మూసుకుని జాగ్రత్తగా బాబు చంద్రబాబు గారు మీరే చూడండి, ఎవరో ఒకళ్ళని మా పార్టీలో కూడా మీరే తీసుకోండి బాధ్యత, మీకు గెలిపించి బాధ్యత మీదే, గెలిపించి బాధ్యత ఆయన మీద పెడతారు కదా. మరి ఓట్లు 90% ట్రాన్స్ఫర్ అవ్వాల్సింది వీళ్ళే కాబట్టి మీదే బాధ్యత అంటారు. మరి మీదే బాధ్యత అన్నప్పుడు ఆ టికెట్లు కూడా మీ సలహా తీసుకోవాలి, ఎవరికి ఇవ్వచ్చో ఎవరికి ఇవ్వకూడదు. ఇది మనం చెప్పదలుచుకున్నది. ఇప్పుడు ఈ పొత్తులు సక్రమంగా జరగాల, పొత్తులు పొడిచినవి, పొత్తులు సఫలం అవ్వాలి, విజయవంతం అవ్వాలి. కూటమి అంటే ఇన్ని రకాలు ఉంటాయి. మాకు ఇచ్చారుగా సీట్లు మా ఇష్టం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తారు అంటున్నారు. ఆయన రాష్ట్ర ప్రజలకు పట్ల ఏ పార్టీ నుంచి అన్నా పోటీ చేయగలిగిన వ్యక్తి ఆయన ఒకటే ఇవాళ ప్రజెంట్. మరి అటువంటి వ్యక్తికి టికెట్ ఇంకా అనౌన్స్మెంట్ లేట్ చేయకూడదు. ఇలాంటివి ఉంటాయి కొన్ని. ఇప్పుడు కొన్ని విషయాల్లో ఆయన్ని కూడా డైలామాలో పడినట్టు, లేకపోతే ఆ సీటుకి ఎసరెడతాను ట్రై చేస్తాం, లేకపోతే ఎవడొకడిలో ఆయనకు వద్దంటాం, లెటర్లు రాస్తాం. ఇవన్నీ దేనికి సంకేతం అంటే నువ్వు ప్రజల తరపున పోరాడినోడిని నువ్వు వద్దంటున్నావు అంటే ఒక ముఠా లెటర్ రాశారు కదా. మరి వాళ్ళు ఎవరు కోవర్ట్ల కింద కదా లెక్క, వాళ్ళందరూ సస్పెండ్ చేయాలి కదా ఈ వాటికి. ఇలాంటివి చూసుకోవాలి, సింపుల్గా ప్రజల మనసుల్లోకి వెళ్ళిపోతాయి. మోడీ గారు వచ్చారు మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డిని ఏమనలేదు, నువ్వు అతను అంటానికి ఇష్టం లేదు, ఫోన్లే ఇన్నాళ్ళు సావాసం చేసాం కదా అంటానికి ఇష్టం లేదనుకోండి, తప్పు పట్టం మనం. ఒకే రోజు యూటర్న్ తీసుకోవాలంటే తీసుకోలేరు ఎవడన్నా. నేను అడదాకా ముద్దెట్టుకుని ఇలా తోసేయాలంటే కష్టం.
కానీ రాష్ట్రానికి నీ పోలవరం నేను చేయింతాను, ఇన్నాళ్ళు జరిగిందే జరిగింది, అమరావతి ఎక్కడికే పోదు. సుజనా చౌదరి గారు వాళ్ళ పార్టీ, అమిత్ షా గారు కూడా చెప్పారు కదా, వాళ్ళ పార్టీలు అయినాయి కదా. అది వస్తారేమోనండి రేపు పొద్దున అమిత్ షా. అదే ఇలాంటివన్నీ చెప్తుంటే పెద్ద సభ కదండి, అది ఒక సందేశం కదా. ఇలాంటివి చేసుకుంటే అది మన వాళ్ళకి తెలియదని కాదు, ఇలాంటివి చేసుకుంటే పొత్తు పూర్తి స్థాయిలో ఫలవంతమయ్యి జగన్మోహన్ రెడ్డి ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా పోతుంటారు. అలాగే వాళ్ళ కోరిక స్వామి కార్యం స్వకార్యం, వాళ్ళు కూడా కాంగ్రెస్ కూడా అడ్రస్ లేకుండా పోవాలంటే ఇవన్నీ చేయాలి. ఇప్పుడు రేపు కడప సీటు ఉంది, షర్మిల గారిని పోటీ చేస్తున్నారు. కడప సీటు పట్టుబట్టి తీసుకుని వెళ్ళి బీజేపీ వాళ్ళు ఈ మిత్రపక్షాల సాయంతో గెలవాలి. అర్థమైందా? కిరణ్ కుమార్ రెడ్డి గారు నిలబడాలి బీజేపీ తరఫున, రాజంపేట కట్ట దొబ్బేయకూడదు. అర్థమైందండి? వాళ్ళు తోపులు కదా, తనది కాకపోతే తాడిషీట్కి ఎదురెక్కమన్నట్టుగా చూడకూడదు. ఇది ఓపెన్ హార్ట్, ఓపెన్గా మాట్లాడుతుంది. దీన్ని నెగిటివ్గా తీసుకుంటారా పాజిటివ్గా తీసుకుని ఎలాగైనా తీసుకుంటారు. కడప సీటు వీళ్ళు కాంగ్రెస్ కదా ప్రత్యర్థి. ఇప్పుడు నిన్న మీటింగ్లో కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడాడు మోడీ గారు, ఇక్కడ లేని కాంగ్రెస్ గురించి. సరే మేము ఉన్నాం అని షర్మిల గారు కాంగ్రెస్ టికెట్ తరఫున పోటీ చేసిందనుకో, ఆ సీటు బీజేపీ పట్టుబట్టి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మాకే కావాలన్నా కానీ ప్లీజ్ మాకు కావాలండి, వాళ్ళని ఓడించాలి మేము అని చెప్పేసి వీలైతే మోడీ గారే వచ్చేయాలి. ఏంటండి కడప సీటుకి వచ్చేయాలి. అంత గట్టిగా ప్రాణం పెట్టి పని చేస్తారు. ఇంతకన్నా మనం చెప్పేది ఏమిటో చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.